నాయకులంతా ఏకం అవ్వాలని మాట్లాడుతున్నారు. ఈయనకేం సంబంధం అమ్మా, ఈయన రెడ్డిగా మారిపోయాడు కదా. ఈయనది కాపు కులం కాదు, ఇప్పుడు రెడ్డి కులం. అంటే ఎవరో ఎక్కడో ఏదో పందెం కాసి రెడ్డిగా మార్చేసుకున్నటువంటి వ్యక్తి కాపులకి ఏం ఉపయోగపడతాడమ్మా? ఇప్పుడు వాస్తవంగా రాజకీయాలలో ఛాలెంజ్లు ప్రతి ఛాలెంజ్లు ఉంటాయి. అంత మాత్రం చేత కులాన్ని మార్చుకోడు ఎవడు కూడా. ఈయన మార్చుకున్నాడు కాబట్టి ఈయన రెడ్డి, కాపు కాదు. ఈయన చెప్పవలసినటువంటి విషయాలు మనం వినాల్సిన అవసరం లేదు. ఒక కాపుగా నేను చెప్తున్నా, ఆయన కాపు కాదు, రెడ్డి. కాబట్టి ఆయన కాపు గురించి కులం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఏవేవో మాట్లాడుతున్నాడు, ఇంకా కాపుని అనుకుంటున్నాడు. అతను కాదు, రెడ్డిగా మారిపోయాడు. ఆ రెడ్లతోనే ఉండాలి, ఆ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈవేళ కాపుల గురించి మాట్లాడి కాపు కులాన్ని అవమానపరిచినోడు ఎవడైనా ఉన్నాడంటే అది ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఏం బానిసలు అనుకుంటున్నాడా? అంటే బానిసలు ఉన్నారా కాపులు? జరిగింది కాదు, రెడ్డిగా మారిపోయిన తర్వాత కాపుల గురించి మాట్లాడే హక్కు ఆయనకి ఎక్కడిది? తెల్లవారుజామున బానిసగా ఇప్పుడు ఒకప్పుడు ఆయన వెంట తిరిగారు, ఆయన అభిమానించారు, ప్రేమించారు. ఆయన రాజకీయాలలో పెద్ద పందెం కాసేది, పెద్ద పోతు మగోళ్ళగా కులాన్ని మార్చుకున్న వ్యక్తి వేళ కాపుల గురించి మాట్లాడడం జరిగిన అంటే కాపులు అంటే బానిసలు అనుకున్నాడా చెప్పిన మాట్లాడడానికి? 3 ఓట్లు పడ్డాయి. కాబట్టి నేనేమంటానంటే అలాంటి వ్యక్తుల మాటలు నమ్మకూడదు. వేళ ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఏమి ఆయనకి కాపుని అభిమానించేవాడు, కాపుని ప్రేమించేవాడు, కాపుల ఎదుగుదలని చూసి ఆనందించేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది వానికి విలువ ఇవ్వాలి. ఒక చిన్న పట్టుదల కోసం, చిన్న పంతం కోసం కాపు కులాన్ని అవమానించి రెడ్డిగా మారిపోయినటువంటి ఈ వ్యక్తిని గౌరవించవలసిన అవసరమే లేదు. అతను రెడ్డి, కాపుల గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేదు. సిస్టమ్ లో ఎన్నికల కమిషన్ ఉంది. పరకాల ప్రభాకర్ గారు నిన్న సిగ్గులేని బతికేది ముద్రగడ పద్మనాభ. అనేక ఛానల్ డిబేట్ ముద్రగడ పద్మనాభ రెడ్డి సిగ్గు లేకుండా బతుకుతున్నాడు. ఇవాళకి కూడా రెడ్డిగా మారిపోయిన తర్వాత కూడా కాపుల గురించి మాట్లాడుతున్నాడంటే సిగ్గులేని బతుకుతున్నాడు. ఎన్నికల మీద కాపులకి నీకేం సంబంధమే? లేదా అపోహలు కాపుల గురించి మాట్లాడుకున్నావు అంశాన్ని, నీకు బుద్ధి జ్ఞానం సేము నెత్తులు ఉంటే కాపుల గురించి మాట్లాడుకో. నువ్వు కాపు కాదు, నువ్వు రెడ్డిగా మారిపోయావు. ఓ చిన్న పట్టుదల కోసం కులాన్ని అవమానించిన దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే ముద్రగడ పద్మనాభం. ఆయన అంతకు ముందు కాపు ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా మంది కష్టపడి పనిచేశారు. అంటే బానిసలు కాదు కదా ఇతను. ఏ కులాన్ని మారిపోతే ఆ కులానికి బానిసలే అంటే ఉన్న కాపులు. కాబట్టి ఆయన కాపు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడుకు ముద్రగడ పద్మనాభం గారు, నువ్వు కులాన్ని నుంచి వెళ్లిపోయావు, కులాన్ని అవమానించావు. కులాన్ని అవమానించి వెళ్లిపోయిన వ్యక్తి కులం గురించి మాట్లాడకూడదు. కాబట్టి కాపు కులస్తుడిగా నేను చెప్తున్నా, నువ్వు కులాన్ని అవమానించి వెళ్లిపోయావు, ఓ రెడ్డిగా మారిపోయావు, కులమే మారిపోయినప్పుడు వేళ కాపుల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? కాబట్టి సిగ్గు లేకుండా, ఇంకా శివుని ఎత్తు లేకుండా మాట్లాడుతూ సిగ్గుపడు. కొంచెం సిగ్గుంటే ఇప్పటికైనా సిగ్గుపడి కాపుల గురించి మాట్లాడుకున్నా. ఎన్నికల కమిషన్ ఒక్క లాభోదరం గారు చెప్తే చంద్రబాబు నాయుడు అవి తప్పు పత్రం స్టార్ట్ అయిపోతాయి. ఒక చిన్న మాట పట్టి కులాన్ని మార్చేసిన ఈ సన్నాసి వేళ వచ్చి మాట్లాడుతుంటే ఈయన మాట్లాడుంటాడా? చెప్పండి, ఎవడంటాడు? నువ్వు కాపు కులాన్ని అంటూ పెట్టుకుని ఉంటే నీ మాట ఎవడైనా ఉంటాడు. కాపు కులాన్ని అంటూ పెట్టుకోకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను కులాన్ని మార్పు, ఎవడన్నా రాజకీయాల్లో ఛాలెంజ్ చేసి కులాలు మార్చుకుంటాడా? కులాన్ని మార్చుకుంటాడా? సిగ్గులేని సన్నాసి కాబట్టి మార్చుకున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి మాట్లాడిన ఆయన కాపు కులస్తుడు కూడా. సో మొన్న అయితే ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు నాయకుడు అయినటువంటి, కాపు నాయకుడు కాదు ఆయన, ఒక మంత్రిగా చేశారు వైసీపీ. కాపు కులస్తుడు అంతే. ఎవరో అంబటి రాంబాబు అయితే కాపు నాయకుడు కాదు. కాపు నాయకుడు కాదు అని ఎందుకంటానంటే కాపులనే చాలా దారుణంగా విమర్శించిన ఒక వ్యక్తి అంబటి రాంబాబు. అటువంటి అతన్ని ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు, అంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఎలాగంటానంటే ఆయన కాపు ఉద్యమ నాయకుడి కింద పేరు పబ్లిసిటీ చేయించుకున్నాడు. యాక్చువల్గా ఆయన కూడా కాపుల కోసం మేలు చేసింది, లేకపోతే వాళ్ళ కోసం పోరాటం చేసింది అయితే ఏమీ లేదు. అది నేనైతే క్లియర్గా చెప్పగలను. దాని మీద ఎంత దందాలు చేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు వాళ్ళ కళ్ళు తెరిచి పోరాటాలు చేయడం అనేది మనం ప్రత్యేకంగా చెప్పవసరం. అంటే తెలుగుదేశం పార్టీ ఉంది కదా, కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆయన కాపు ఇది కింద గుర్తొస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకి కాపులు కానీ, పరిపాలన కానీ, లేకపోతే విధానాల మీద కానీ స్పందించడం దేని మీద ఆయన గుర్తురాదు. కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, లేకపోతే అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చి దానికి కొంచెం ఇదిగా ఉన్న ఎవరు
మన అంబటి రాంబాబు గారు ఈ మధ్య జైలు పాలయ్యాడు కాబట్టి పరామర్శించేసి దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో నాకు మేలు చేసేయాలి, లేకపోతే కాపు కులస్తుడైన పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తుడైన అంబటి రాంబాబు గారికి ఏమీ చేయకుండా ఉంటాం న్యాయమా, ఈ చెత్త వాగుడంతా వాగుతారు ఉండాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి. అని అంటారమ్మా. ఎందుకంటే పద్మనాభరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయిన మనిషి అలాగే అంటాడు. సిగ్గుండాలన్నా సరే ఎవరో పట్టించుకోరు, మళ్ళీ చీ అంటారు తప్ప సిగ్గుండాలి అని అన్నంత మాత్రాన నీకు సిగ్గుందా అని అడుగుతారు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు యాక్చువల్గా ఆయన పవన్ కళ్యాణ్ నువ్వు నెగితే గనక నా పేరు మార్చుకుంటానన్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం లేదు కదా. నమ్మకం లేని ఆయన మీద నువ్వు సపోర్ట్ చేయవా, నువ్వు ఇది చేయవా, నీకు సిగ్గుండాలని అంటుంది దేనికమ్మా? నాకు నమ్మకం లేకే ఆ పంతంలో ఓడిపోయి నువ్వు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుని అంటాం. అదే సన్నాసయ్యో ఏ పెంటయ్యగానో మార్చుకుంటే బాగుండు కదా. మార్చుకుంటే నీకు గౌరవం ఉండేది. పద్మనాభరెడ్డిగా మార్చుకున్నావు, జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యావు తప్ప దీన్ని నువ్వు అమ్ముడిపోయావన్న సంగతి అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు ఆ పతనం మొదలైంది అంటున్నారు. అని అంటారండి. పంతనం మొదలైతే కనుక ముద్రగడ పద్మనాభం గారు పతనం మొదలైంది ఎప్పుడో 2014 నుంచి అంటున్నాడు పాపం. కానీ ఈయన పతనం అయిపోతున్నాడు, కానీ వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు. ఎప్పుడు రాని బిల్ గేట్స్ ఏమో మొన్న వచ్చాడు, ఫ్రెండ్స్లో తిరుగుతున్నారు. అది మామూలే. ఆ పతనం మొదలైందని వాళ్ళు అలాగే అనాలి. వాళ్ళు పతనం మొదలైందంటేనే వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ ఇంకా కామెంట్ చేస్తున్నారు దానికి. కామెంట్ చేసినా అది పట్టించుకోరండి, ఎవరో పట్టించుకోరు. పైగా ముద్రగడ పద్మనాభం చీ అంటారేమో. ఎందుకంటే ఒక విలువ గల ఒక పోరాటాలు చేసి ఒక యోధుడిగా గుర్తున్నవాడిని అయితే గౌరవిస్తారు. ఏదో పార్టీకి అమ్ముడుపోయిన మనిషిని ఎవరో గౌరవించరో, అతను ఎటువంటి కామెంట్ చేసినా సరే మనిషిగా గుర్తించరు.